హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ ఒక డిఫరెంట్ టేస్ట్ కమ్మని స్వీట్ గారెలు. ఇవి తాటి గుజ్జుతో చేసిన గారెలండి. తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. న్యాచురల్గా దొరికే తాటిపండు నుంచి గుజ్జు సేకరించి ఇలా గారెలు చేశారు అంటే ఇవి వారం రోజులైనా పాడవకుండా ఉంటాయి. చాలా టేస్టీగా ఉంటాయి. ఆయిల్లో విడిపోకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వివరంగా మీకు చూపిస్తాను. నేను ఇక్కడ మీకు బాక్స్ చూపిస్తున్నా కదా, ఈ బాక్స్లోనే తాటి గుజ్జు ఉంది. ఇంత తాటి గుజ్జు రావాలి అంటే మనకి ఒక 3-4 తాటికాయలు తీసుకోవాలి, కాస్త పెద్ద సైజువి. వాటి గింజలకి ఉన్న గుజ్జుని మనం తురుముతాం కదా, అలా తురుము తీసుకుంటే నారలు పీచులు రాకుండా ఇలా స్మూత్గా ఈ పేస్ట్ని తీసుకోవాలి. ఇలా తీసుకున్న దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఇది 2 నెలల వరకు తాజాగానే ఉంటుంది. కాకపోతే మీరు డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా తీసుకున్న దీన్ని మనం తాటి రొట్టె చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు, గారెలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నుండి కొంచెం తీసి మీకు గారెలు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకుని అందులోకి మెజర్మెంట్ కప్పుతోటి 3 కప్పులు అయితే నేను ఇడ్లీ రవ్వ యాడ్ చేస్తున్నా. ఈ రవ్వ చాలా సన్నగా ఉండాలి. ప్యాకెట్ రవ్వ అయితే గారెలు విడిపోకుండా వస్తాయి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 3 కప్పులు రవ్వ యాడ్ చేసిన తర్వాత సేమ్ అదే కప్పుతోటి తాటి గుజ్జును కూడా 1 కప్పు యాడ్ చేసుకోవాలి. ఈ తాటి గుజ్జు స్వీట్గా ఉంటుంది కాబట్టి 3 కప్పుల రవ్వకి 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇలా పంచదార కూడా యాడ్ చేసుకుంటే గారెలు స్వీటు కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మీరు చేతితో కూడా దీన్ని చక్కగా కలుపుకోవచ్చు. రవ్వ మొత్తం ఈ తాటి గుజ్జులో బాగా కలవాలి. ఇలా కలిపేటప్పుడు ఇది స్వీట్ కాబట్టి ఇష్టమైన వాళ్ళు లైట్గా దంచిన ఒక 2-3 ఇలాచీ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. బాగా కలిపిన తర్వాత చూడండి, ఇలా కొంచెం ఈ పిండి ముద్దను తీసుకుని రౌండ్గా బాల్ చేస్తుంటే బాల్ అనేది విడిపోకుండా ఇలా రావాలి. ఈ పిండి ముద్ద ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా వచ్చాయి అంటే గారెలు అనేవి మనకు చక్కగా వస్తాయి. మనం యాడ్ చేసిన తాటి గుజ్జు కరెక్ట్గా సరిపోయినట్టు. గారెలు వేయాలంటే సీనియర్స్ అనుకోండి, ఇలా చేత్తోనే గారెని ప్రిపేర్ చేసి ఆయిల్లో డిప్ చేసేస్తారు. కానీ స్టార్టింగ్ అంటే బిగినర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడన్నా గారెలు చేయాలి అంటే వాళ్ళకి కొంచెం వివరంగా ఉండడానికి చూడండి, ఇలా మన అరిచేయి ఉంటుంది కదా, అరిచేయిని కొంచెం వాటర్తో తడి చేసుకోవాలి. లేదంటే కొంచెం ఆయిల్ అయినా అప్లై చేసుకుని ఇలా కొంచెం పిండి ముద్ద తీసుకుని వడలాగా ఒత్తుకుని మధ్యలో ఇలా హోల్ పెట్టి గారెలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం మినప గారెలు చేస్తాం కదా, అవంటే కొంచెం పల్స్గా చేస్తాం, కానీ ఈ గారెల్ని కొంచెం మందంగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు సైడ్లు కొంచెం ఇలా పగులుతున్నట్టు ఉంది కదా, దాన్ని కూడా చక్కగా సెట్ చేసుకొని ఇలా మనకు నచ్చిన సైజులో గారెలు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేయాలి కదా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్నది ఐరన్ కళాయి కాబట్టి కాస్త హీట్ అవ్వడానికి టైం పడుతుంది. ఈలోపు మనం వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా కొంచెం పిండి ముద్ద యాడ్ చేసి చెక్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అనేది మనకి కరెక్ట్గా ఉంది అనుకోండి, మనం రెడీ చేసుకున్న గారెల్ని ఒక్కొక్కటి ఈ ఆయిల్లో డిప్ చేసుకోవచ్చు. ముందు నేను ఒక్క గారె మాత్రమే వేసి మీకు చూపిస్తున్నా చూడండి. మనం ఎప్పుడన్నా గారెలు వేసేటప్పుడు లేదా మిర్చి బజ్జీ వేసేటప్పుడు వేయంగానే ఆయిల్లో పైకి వచ్చేస్తాయి, కానీ ఈ గారెలు అసలు పైకి రావండి, కిందే ఉంటాయి. మనం 2 వైపులకు తిప్పుతూ చక్కగా ఎర్రగా వేయించుకోవాలి. వీటిని కాస్త ముదురు రంగులో కూడా వేయించవచ్చు. ఎంత బాగా వేగితే అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా ఒక్కొక్కటి ఆయిల్లో యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ మీకు ఒకేసారి యాడ్ చేసి చూపిస్తున్నాను, అంటే మీరు తీసుకున్న ప్యాన్ సైజుని బట్టి ఆయిల్ని బట్టి 5-6 కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 వైపులకు తిప్పుతూ కాస్త ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేయించిన వీటిని ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవాలి. మనకి ఈ గుజ్జు రెడీగా ఉందనుకోండి, అప్పటికప్పుడే 5 నిమిషాల్లో ఈ వడల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. వేడి మీద లైట్ చేదు ఉంటుంది, కానీ నెక్స్ట్ డేకి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం క్రిస్పీగా వేయించారు అంటే చాలా బాగుంటాయండి. ఒక వారం రోజులైనా కూడా ఇవి పాడవకుండా తాజాగానే ఉంటాయి. తాటి గారెలు మీకు ఎలా అనిపించాయి? ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదా, ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లో యాడ్ చేసి మీకు చూపిస్తున్నా చూడండి. అన్నీ ఒకే సైజులో చేస్తే చూడటానికి ఎంత చక్కగా ఉంటాయి. పైకి క్రిస్పీగా కనిపించిన
ఒకటి కట్ చేసాము అనుకోండి చాలా సాఫ్ట్గా కట్ అవుతుంది, తినడానికి చాలా టేస్టీగా ఉంది, వీటి ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. మీకు తాటిపళ్ళు అందుబాటులో ఉంటే ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంది. మన గారెలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వరకు షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.